నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ఆగస్టు 11న జరిగిన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. రూపారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులే ఈ హత్యకు పాల్పడ్డాడు పోలీసులు గుర్తించారు. కేవలం డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ను హత్య చేసినట్లుగా కూడా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చాలా ఘోరమైనటువంటి విషయం. అసలు ఓవరాల్గా పోలీసులపైనే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్కి సంబంధించి, అలాగే ఈ వాటికి బానిసయ్యే వీళ్ళు ఈ పని చేసినట్టుగా కూడా అంటూ ఉన్నారు. ఓవరాల్గా ఏం చెప్తూ ఉన్నారు, ఏం జరుగుతోంది అసలు? ఎస్ చక్రి, గతంలో చూసుకుంటే విద్యార్థుల చేతిలో బుక్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొంతమంది విద్యార్థుల చేతిలో మత్తు పదార్థాలకు బానిసై కొంతమంది గంజాయి కూడా వాళ్ళ చేతిలోకి వస్తుందని తెలుస్తుంది. ఈ విచారకరమైన సంఘటన కూడా అయితే నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి కొండమల్లేపల్లి గ్రామం లోపల దారుణ సంఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ అయితే ఘోరంగా హత్య చేయబడ్డారు. దానికి పోలీసులు ఇప్పటికే 120 మందిని విచారించారు. ఈ 120 మందిని విచారించిన క్రమం లోపల అది ఏదైతే పాఠశాలలో చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులే ఈ ఘాతకానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా మైనర్స్ అని తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇదంతా వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్న సమయం లోపల అయితే ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఆ యొక్క వీడియోలు వాళ్ళ ప్రవర్తనని బట్టి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసినట్టుగా కూడా అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ ఫోన్లో ఉండేటటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలు లేకుండా చేయాలంటూ కూడా అయితే వీళ్ళు అనుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి రూపారెడ్డి ఇంట్లోకి వెళ్ళేసి మాస్కులు ధరించి అయితే మెయిన్గా చూసుకుంటే కనుక 10వ తరగతి విద్యార్థులు అంటూ కూడా తెలుస్తుంది. ఆ విద్యార్థికి ఇంకొక విద్యార్థి సహాయం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే పోలీసులు మాస్కులు ధరించి వెళ్ళిన క్రమం లోపల మొత్తంగా కూడా కిరాతకంగా ఆ టీచర్ని కత్తితో దాడి చేసి ఆ యొక్క మొబైల్ ఫోన్ను తీసుకొని వెళ్ళినట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా అయితే రూపారెడ్డి ఇంట్లో కొంత అమౌంట్ గిట ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ అమౌంట్ను కూడా తీసుకెళ్ళినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనా మొత్తంగా అయితే ఆ విద్యార్థుల చేత చదువులు నేర్చుకునే విద్యార్థుల చేతకు ఈ యొక్క డ్రగ్స్ భాగవతం మొత్తంగా కూడా పోలీసులు కూడా ప్రతి పాఠశాల కానీ ఇప్పుడు కళాశాల కానీ విద్యా సంస్థల్లో కానీ ఇలాంటి అవగాహన కల్పించాలి. మెయిన్గా చూసుకుంటే కనుక దీనికి అంతటికి కారణంగా చూసుకుంటే కనుక సోషల్ మీడియా వేదికంగా అండ్ అనదర్ వన్ ఆ చెడు అలవాట్లకు ఈ విధంగా బానిస అవుతున్నారు. కాబట్టి దీనికి ఎక్కడికక్కడ నిర్మూలన చేయాలి. పోలీసులే ఖచ్చితంగా ఇలాంటి విద్యా సంస్థల్లో చిన్ననాటి నుండి ఇలాంటి అలవాట్లకు బానిసం కాకుండా మత్తు పదార్థాల జోలికి పోకుండా వాళ్ళని కౌన్సిలింగ్ గిట నిర్వహించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. ఇటు తల్లిదండ్రుల పైన కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక కంట గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎలాంటి అలవాట్ల ధోరణికి పాల్పడుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కూడా అయితే విద్యార్థులు కానీ ఇటు పిల్లలకు కానీ సక్రమమైన మార్గంలో నేర్పాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చివరిగా చూసుకుంటే కనుక అయితే ఒక విద్యార్థుల భవిష్యత్తును మార్చేటటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే టీచర్ ఉంటుందో టీచర్ని హతమార్చడం అనేది ఎంత కిరాతకమైన సంఘటనగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇటు పోలీసులు కానీ ఇటు విద్యా సంస్థలో ఉండేటటువంటి అయితే ఉన్నతమైన వ్యక్తులు కానీ ఇటు పేరెంట్స్ కానీ అందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన అవగాహన నిర్వహించాలి. నేటి యువత రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవాళ్ళు. కాబట్టి ఇలాంటి చెడుతో వాళ్ళకు పోకుండా నివారించే బాధ్యత కూడా సమాజం పైన ఉంటుంది. కాబట్టి అటు తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంటుంది. ఇటు పోలీసుల పైన కూడా అవగాహన సదస్సులు చేసి వాళ్ళ చెడు మార్గంలో ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక అయితే డబ్బే కారణమైందా ఇక్కడ, లేదంటే మాదక ద్రవ్యాలు సేవించిన క్రమం లోపల ఆ యొక్క ఆధారాలు బయటికేస్తే తమ జీవితం నాశనం అవుతుందని భయపడి ఈ విధంగా చేశారా అనేది అయితే ఇంకా పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.